CEO పదవి నుంచి తప్పుకున్న వారన్ బఫెట్. బెర్క్షైర్ హథావే అంటే బెర్క్షైర్ హథావే కొత్త సీఈఓగా గ్రేగ్ ఎవెల్ వచ్చారన్నమాట. అంటే ఇది బెర్క్షైర్ హథావే కంపెనీకి సీఈఓగా ఇంతకుముందు వారన్ బఫెట్ ఉండేవారు. ఇప్పుడు ఈయన తప్పుకుని కొత్త ఆయన వచ్చారన్నమాట. బెర్క్షైర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకున్నారన్నమాట. ఆయన స్థానంలోని సీఈఓగా గ్రేగ్ ఓబెల్ వచ్చారు. వారన్ బఫెట్ పెట్టుబడి విధానాలు తరతరాల ఇన్వెస్టర్ ప్రభావితం చేశాయి. అంటే వారన్ బఫెట్ యొక్క పెట్టుబడి విధానాలు తరతరాలుగా ఇన్వెస్టర్ ప్రభావితం చేస్తూనే ఉన్నారన్నమాట. లాంగ్ టర్మ్ సంపద ఎలా సృష్టించుకోవాలో తెలియజేశారన్నమాట. 95 ఏళ్ళ వారన్ బఫెట్ దాదాపు 60 సంవత్సరాల పాటు బెర్క్షైర్ను నడిపించారు. దివాలా తీసిన టెక్స్టైల్ కంపెనీని బీమా, రైల్వేస్, ఎనర్జీ, వినియోగ వస్తువులు వంటి వాటిని విభాగాల్లో వ్యాపారాలు కలిగిన గ్లోబల్ కాంగ్లోమెరేట్గా మార్చారు. నేడు ఈ సంస్థ విలువ $1 ట్రిలియన్ పైగా ఉందన్నమాట. అంటే దాదాపుగా 90 లక్షల కోట్ల రూపాయలు ఉందని ఈ కంపెనీ. CEO పదవిని తప్పుకున్నప్పటికీ బఫెట్ తన శైలిలో పెద్ద విభాగాన్ని హోల్డ్ చేస్తారన్నమాట. వాల్ స్ట్రీట్ గ్రేగ్ ఏబెల్ జనవరి నుంచి అధికారిక బాధ్యతలు చేపడతారని చెప్తున్నారు. క్రమశిక్షణతో సంపద సృష్టించారు వారన్ బఫెట్ దశాబ్ద కాలంగా లాంగ్ టర్మ్ పెట్టుబడులను క్రమశిక్షణతో జరిపారు. స్పెక్యులేటివ్ ట్రేడింగ్కి దూరంగా ఉన్నారన్నమాట. ఆయన కంపెనీ వాల్యూని గుర్తించి తక్కువ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేశారు. బఫెట్ వార్షిక షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో వాల్ స్ట్రీట్లో ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ కూడా అయ్యాయి. ఈ విధంగా వారన్ బఫెట్ తన షేర్ వారాలను ఎంతో మంది లాభాలు తెచ్చారు. మనం 90 లక్షల కంపెనీగా మార్చారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.